జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అమృతవల్లి తన బావ మీద కూడా తీవ్రమైన ఎలిగేషన్ చేసింది. అత్త మావతో బావతో పడుకోవాలని నన్ను ఇబ్బంది పెడుతుందంటూ కూడా ఆమె చెప్పింది. వాళ్ళతో మనం ఉన్నాం, చిన్ని నాగేశ్వరరావు గారు, అట్లాగే చిన్ని ప్రవీణ్ మనతో ఉన్నారు. అసలు వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. నాగేశ్వరరావు గారు, మీ కోళ్ళు మీ మీద తీవ్రమైన ఎలిగేషన్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పెట్టారు, రాత్రిపూట తలుపులు కొడుతున్నారు, లేకపోతే మీ భార్య మీతో పడుకోమని మీ కోళ్ళని ఇబ్బంది పెడుతుందని చెప్పింది. ఏంటి అసలు ఏది మీతో పడుకోమని? ఏమండి, అవన్నీ కోడలు అనేది నాకు కూతురు కన్నా ఎక్కువ. నాకు ఆడపిల్లలు లేరండి, నాకు కోళ్ళే. నాకు పెద్ద కోళ్ళు కూడా ఉంది. నేను అలాంటి మనిషిని కాదు. నాకు 62 సంవత్సరాలండి. షుగరు, బీపీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా కావాలని ఉద్దేశంతో మమ్మల్ని అల్లరి చేయాలి, మా దగ్గర ఏదో డబ్బు గుంజాలని ఉద్దేశంతో చేసిన పనులే. కానీ ఇంతకన్నా ఎక్కువ ఏమి లేదు సార్. పేపర్ బార్ మీరు గమనించుకుని యథార్థాన్ని చూసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లా మీ దగ్గర డబ్బు గుంజాలంటే వస్తుంది, మీకు ఆస్తుంటే ఇద్దరు కొడుకులు వస్తుంది కదా. పర్టికులర్ డబ్బులు గుంజేది ఉంది, కాపురం బాగానే ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఏమండి, కాపురం అంటే బాబు కొడుకు గొడవ పడుతున్నారండి. ఒక 4-5 రోజుల క్రితం, 15 రోజుల క్రితం అలా పోలవరం వాళ్ళు నాలుగు కార్లు వేసుకుని ప్రభావికి ఇంటి కొడుకు వచ్చి మమ్మల్ని, నేను ఎవరిని లెక్క చేయను, పోలీస్ స్టేషన్లో మీరు కేసు పెడితే నేను 10 నిమిషాల్లో బయటకు వచ్చేస్తాను, నేనేం దడిసే పని లేదు. మమ్మల్ని ప్రభావం చేసి భయపెట్టి మమ్మల్ని ఎందుకన్నా మిమ్మల్ని భయపెట్టడం, లేకపోతే ఆవిడ మిమ్మల్ని ఆ మాట్లాడడం ఎందుకు వచ్చింది, ఏంటి ఇబ్బంది? వాళ్ళు చెప్పినట్టు వినాలండి. వాళ్ళు ఎలా చెప్తే అలాగే కేసులు పెడతామన్నా, చంపేస్తామన్నా వాళ్ళు చెప్పింది మేము వినాలి. దానివల్ల వాళ్ళు కావాల్సింది పై ఆస్తి, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆస్తి నాదండి. ఆస్తి మీ మనవాడికేగా. జనరల్గా తండ్రి ఆస్తి కొడుకు, కొడుకు ఆస్తి కొడుకు, అంతే కదా. ఇక మళ్ళీ తీసుకునేది ఏముందన్న అంటే తండ్రి ఆస్తి కొడుకు అంటే, తండ్రి ఆస్తి కొడుకు అంటే నన్ను నా తనంతరం ఇస్తానండి. నేను ఇప్పుడు ఇవ్వలేను కదా, ఇవ్వలేను. కాబట్టి ఆవిడ ఇవ్వాలి, మా దగ్గర ఎంతో అంత డబ్బు గుంజాలనే ఉద్దేశంతో 15-20 రోజుల నుండి కూడా ఇక్కడే ఉంటూ, ఇప్పుడు వరకు కూడా బాగానే ఉంటూ, నేను మా పెద్ద కోళ్ళ దగ్గర ఉంటే ఇవాళ వచ్చి ఇలాంటి ఎలిగేషన్ పుట్టించి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోమన్నారు. నేను చేయించుకోలేదు, నేను వీక్గా ఉన్నాను, అందుకనే ఈ మాటలన్నీ అన్నారు, అనరాని మాటలన్నారు. సభ్య సమాజం తలదించుకునే మాట, బావ దగ్గర పడుకుంటావా, మావ దగ్గర పడుకుంటావా, ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నారని మీరు నిజంగా అన్నారు? అంటే మా ఇంట్లో అందరం కూడా ఒక అబ్బాయి చాలు అనుకున్నామండి. మేము ఆపరేషన్ చేయించుకోమన్నామండి. మా మాట అనుకోకుండా మా అమ్మగారు చెప్తే చెప్తాను నేను చెప్పి ఆమె వెళ్ళిపోయిందండి. అంతేగాని పెద్ద ఆపరేషన్ కలిసి చేయించుకోమన్నాను. అందరం కూడా మా బాబు చాలు, మాకు శుభ్రం చూసుకుంటే చాలు అని అన్నామండి. అంతేగాని వాళ్ళ దగ్గర పడుకోమంటాం, వీళ్ళ దగ్గర పడుకోమంటాం మాకు అలవాట్లేదండి. మేము కూతురులాగా చూసుకున్నాం కానీ వేరే రకంగా చూసుకోలేదండి. ఆపరేషన్ అయితే అందరూ అన్నామండి, ఒక బాబు చాలు మనకి, వాళ్ళు శుభ్రంగా పెంచుకుంటే చాలు అన్న. నాగేశ్వరరావు గారు పెద్ద అబ్బాయి, చిన్ని ప్రవీణ్ మీరే కదా. మరి మీ మదరు ఈ ఎలిగేషన్స్లో మీకేంటి సంబంధం? మీకు కానీ ఇది మేము పైన పోస్టుల్లో ఉంటామండి, పైన పోస్టుల్లో ఉంటాం, మీ కింద పోస్టుల్లో వాళ్ళు ఉంటారండి. అయితే ఈ గొడవలు పెట్టుకోవడానికి జనాన్ని ఎవరినో, వాళ్ళ సంబంధం లేని వాళ్ళే, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం లేని ఎవరినో 10 మందిని తీసుకొచ్చి డాడీ మీదకి, నాన్నగారి మీదకి గొడవ తీసుకొచ్చి డాడీకి ఒంట్లో పోతే ఆమె మొన్న కొట్టడానికి మీదకి వచ్చారండి. ఆ మీదకి వస్తున్నారని మేము అలాగే మళ్ళీ వస్తారని మేము గేటు తాళం వేసుకుంటున్నాం. ఆ తాళం వేసుకుంటున్న దాన్ని వాళ్ళు ఆ అమ్మాయిని బంధించారని చిత్రీకరించి అలా మాట్లాడుతున్నారు తప్ప. 13 రోజులు మీరు గదిలో పెట్టేశారు, కరెంట్ తీసేశారు, నీళ్ళు ఇవ్వలేదు. 13 రోజులు నీళ్లు లేకుండా, కరెంట్ లేకుండా ఎవరైనా ఉంటారా? పక్కన వాళ్ళు ఎలా ఇచ్చారండి? మేము ఇవ్వనివ్వట్లేదు, మేమేం చేయట్లేదు, వాళ్ళు ఎలా ఇస్తున్నారండి? మేము హెల్ప్ చేయబట్టే కదా, మేము గేట్ తీయబట్టే వాళ్ళ రూమ్ నుంచి బయటకు రాబట్టే పరదా కూడా కట్టేశారు పక్కింటికి, మీకు కనపడకుండా మధ్యలో డివైడ్. మా మావయ్య గారికి నిమ్ము ఉందండి, ఆయనకి కోల్డ్, చల్లగాలి పడదు, అందువల్ల మేము కట్టుకోవాల్సి వచ్చిందండి. అది ఫస్ట్ ఫ్లోర్కే కట్టుకున్నాం, మీరు కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు అండి. ఫస్ట్ ఫ్లోర్కి ఆయనకి ఇబ్బంది అవుతుందండి. ఫ్లోర్లోనే కదా ఈ అమ్మాయి ఉండేది? అవునండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. మరి ఈ అమ్మాయి గురించి కట్టారని ఆ అమ్మాయి అనుకుని ఉండొచ్చు. ఆ అమ్మాయికి ఏమీ ఇవ్వలేకపోతే ఇన్ని రోజులు ఎలా తిన్నారండి? ఫస్ట్ ఫ్లోర్లోంచి అమ్మాయి బయటికి రాకపోతే
ఆ అమ్మాయిని ఫస్ట్ ఫ్లోర్లోంచి బయటికి రానివ్వట్లే, తలుపేస్తారు అంటున్నారు. ఇన్ని రోజులు ఎలా తిన్నారు, ఏం తాగారు, ఈ ఒక్కరోజే అవ్వదు కదండి. ఇన్ని రోజుల నుండి పక్క నుండి ఇస్తున్నారు అంటే మేము అమ్మాయి బయటికి రాబట్టే, తీసుకోబట్టే కదా. మా దగ్గర కూడా ఫోటోలు ఉన్నాయండి. ప్రవీణ్ గారు, ఇప్పుడు ఆవిడ చెప్పే మెయిన్ ఎలిగేషన్, మీరు కూడా దెబ్బలాడారు, మీరు కూడా చేశారు, మీకు పిల్లలు లేరు కాబట్టి మీ అమ్మగారు బావతో కూడా పడుకో అన్న మాట అన్నారు అనేది కొద్దిగా మాకు కూడా చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఆ మాట నేను అనలేదని నాన్నగారి మీద మా అమ్మగారి మీద ప్రమాణం చేసి చెప్తానండి. అదే మాట ఆ అమ్మాయిని వాళ్ళ అబ్బాయి మీద వాళ్ళ అమ్మగారి మీద ప్రమాణం చేసి చెప్పాలని మీరు అన్నారని చెప్పట్లా, మీ మదర్ అని ఆవిడ అత్తయ్య గారు ఎలా అనంటే కనుక వాళ్ళ అబ్బాయి మీద వాళ్ళ అమ్మగారి మీద ప్రమాణం చేసి చెప్పమంటే అప్పుడు మేము ప్రమాణం చేసి ఎవరి ముందు మాట్లాడమని మాట్లాడతాం. అది నిజమైతే కనుక అది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అంటే ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ కింద చూడాలంటారా? భార్యాభర్తలు గొడవ, అత్త కోడళ్ళ గొడవ, ఫ్యామిలీ డిస్ప్యూట్ అంటే మీరు వాస్తవాలు చెప్తున్నారు కాబట్టి మాట్లాడతాం. అత్త కోడళ్ళ గొడవ, భార్యాభర్తలు గొడవేనండి. మా తమ్ముడు బయట ఉండమన్నాం, ఆడు ఇక్కడ వాళ్ళందరూ జనాలు వేసుకొస్తున్నారు, మాకు భయంగా ఉంది, నువ్వు కొంత గొడవలొద్దు, నాన్నగారికి ఇబ్బంది అవుతుంది, బయట కోపరం ఉండమంటే బయట ఆడు రెంట్కి తీసుకుని ఆ గదిలో ఉంటున్నాడు. తర్వాత మేము ఆ మంచం అది ఫ్యాన్ కూడా అక్కడికి షిఫ్ట్ చేసామండి. మర్చిపోయి ఆ గదిలో మంచం కూడా తీసేశారు, ఫ్యాన్లు తీసేశారు, అది కూడా లైట్లు. తమ్ముడు అక్కడ వేరే చాలా సీలింగ్ లైట్స్ ఉన్నాయండి. లైట్స్ కావాలంటే వాళ్ళు చాలా లైట్లు కూడా వేసుకోవచ్చు. ఏమీ లేకుండా మమ్మల్ని ఇలా రోడ్ మీదకి లాగాలని అది ఆ ఇంట్లో అది వేరే ఉంటున్నాడు కదండి, అక్కడికి వెళ్ళాలి. ఆ అమ్మాయి భర్త ఎక్కడ ఉండి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఉండి ఏదో ఉద్దేశంతో గొడవ చేసి ఇదంతా అబద్ధ విషయాలు మాట్లాడుతుంది. అప్పుడు భర్త ఎక్కడ ఉండే అక్కడికి వెళ్ళాలి, అమ్మాయి అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటూ. అంటే భర్త రంజిత్ తల్లి మాటే వింటాడు, తల్లి ఏం చెప్తే అది చేస్తాడు. బహుశా మీరు కూడా అందరూ తల్లి మాట వింటారు, అందులో నో డౌట్. కానీ ఇది కొద్దిగా ఎగ్జాగరేటెడ్ అయ్యి ఆ అమ్మాయి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది అనేది. ఇబ్బంది పెడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్ని రోజుల నుంచి ఇలా అంటుంది కదండి, ఫాల్స్ ఎలిగేషన్ పెడుతుంది కదా. అది అప్పుడు ఆ మాట అన్నప్పుడే వెంటనే ఫోన్ కూడా ఉందిగా, వీడియోలు తీస్తున్నారుగా. 15 రోజుల నుంచి ఫోన్ చేసి మాట్లాడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదండి. ఇవన్నీ వీడియోలు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. మరి అవన్నీ ఉన్నప్పుడు ఫోన్ కూడా ఉందిగా అమ్మాయి దగ్గర. ఫోన్ ఉంటే వాళ్ళకి పోలీసులకి ఎవరికొకరికి ఫోన్ చేసి ఇలా టార్చర్ చేస్తున్నారండి, ఇలా చేస్తున్నారండి, ఎందుకు చెప్పట్లేదండి అమ్మాయి మరి ఆ అమ్మాయి అలా నిజంగా చేసి ఉంటే ఆ అమ్మాయి ఫోన్ చేసి కంప్లైంట్ పెట్టాలి కదండి, ఎందుకు పెట్టట్లా? ఏంటి మీరు ఏం చెప్తారు, ఆఖరిగా ఏం చెప్తారు? ఏం చెప్పమంటారండి, మా ఇంట్లో అయితే అండి వాళ్ళకి అందరం అమ్మాయిని కూతురులాగా చూసుకుంటున్నామండి. మాకైతే ఏ తేడా లేవండి, ఇద్దరు బాగుంటారు చాలా అని చెప్పి మేము ఇప్పుడు ఆపరేషన్ గురించి వచ్చింది గొడవ అంతా మీకు అర్థమవుతుంది. అది ఆపరేషన్ గురించి కాదండి, ఆస్తి గురించి వచ్చిందండి. అంతే ఎప్పుడెప్పుడే అడిగి అయిపోయిందండి, చేయించుకోలేదు, చేయలేదు, వాళ్ళని మేము వదిలేసామండి. మీరు అన్నారా ఆ మాట, బావా మావా అన్న మాట అన్నారు? లేదండి, అసలు ఏం లేదు. మా అమ్మాయిని అదేండి మా అమ్మాయిని కూతురులాగా చూసుకున్నామండి మేము. అలాంటి ఏం లేదు, ఏం పుట్టించుకున్నది మాకైతే తెలియదండి. అదండి ఏమండి, ఇప్పుడు నేను నా దేవుడి మీద కానీ, కొడుకు మీద కానీ, భార్య మీద కానీ, ఎవరి మీదైనా సరే నేను ప్రమాణం చేసి ఇలాంటి దౌర్భాగ్య మాటల్ని నేను మాట్లాడలేదని నేను మీకు చేసి ప్రమాణం చేస్తున్నాను. వాళ్ళు కూడా ఇలాగ అన్నారని. సరే, అయింది అయిపోయింది. కొడుకు కోళ్ళని కలిపి వాళ్ళ కాపురాన్ని చక్కదిద్దుతారు. మీ మనవడు కూడా బాగున్నాడు, తెల్లగా ఉన్నాడు, సంవత్సరం బాబు, మీకు ప్రేమ ఉంటుంది కదా. మనవడు వాళ్ళ ముగ్గురిని జాగ్రత్తగా వేరే పెట్టి చెప్తున్నారు ఆవిడ. అట్లా చెప్పేదండి, మేము ఇప్పటికి వారం రోజుల నుండి బాబు బయట ఉంటానే ఉంటూ మంచం ఫ్యాను అక్కడ తీసుకెళ్ళి ఆ అమ్మాయిని నువ్వు కాపురానికి అక్కడికి రమ్మంటే నేను రాను, ఇక్కడే ఉంటాను, నాకు ఈ ఆస్తిలో హక్కు ఉంది, నేను హక్కుదారుని అని హక్కుదారంటే నేను ఇవ్వాలిగా సార్. నా తనంతరం ఇస్తాను నేను, నా పిల్లలకి నా తనంతరం ఇస్తాను నేను. ఆస్తి నాకు హక్కు ఉంది, నేను ఇక్కడే కూర్చుంటాను, నేను వెళ్ళను అని అందండి. అంతేగాని ఆ అమ్మాయిని వాళ్ళకి ఏం చెప్తారు? మీ కోళ్ళు కూడా చూస్తుంది ఇది తర్వాత అన్న యూట్యూబ్లో. మీ కోళ్ళకి ఏం చెప్తారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మా కోళ్ళకి చెప్పేది ఏంటంటే, కూతురుతో సమానురాలైన కోడలు, నేను ఎలాంటి దౌర్భాగ్యం మాటలు కానీ, నేను అన్నం తినే మాటలే మాట్లాడతాను కానీ అలాంటి అన్నం తినని మాటలు మాట్లాడి నేను ఎప్పుడు కూడా అయ్యప్ప మాల వేసుకున్నాను, 5 సార్లు గుడికి వెళ్ళి వచ్చానండి. నేను ఎప్పుడు కూడా నాకు బ్యాడ్ అసలు అనేది చరిత్ర లేదు. మీరు కావాలంటే మార్కెట్లో కానీ మీ ఇష్టమైన చోట కానీ ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళు కేవలం కావాలని మమ్మల్ని అల్లరి చేయాలని, మమ్మల్ని ఈదిలోకి లాగాలని ఉద్దేశంతో మాట్లాడిన మాటలు తప్పితే
ఇందులో వాస్తవమైన మాట ఒక్కటి కూడా లేదని మీ మీ విలేకరులు కానీ నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను సార్. అయితే మొత్తం మీద చిన్ని నాగేశ్వరరావు ఒక వెర్షన్ చెప్తున్నారు. ఆస్తి గురించి వచ్చిన గొడవల్లో వచ్చిన మాటలు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న మాట వాస్తవమే. తన కొడుకు కోళ్ళు మనవడు వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు, మాకు ఇబ్బందులు లేకుండా తలనొప్పులు తీసుకురాకుండా వారి మానాన వాళ్ళు ఉంటే చాలు, నా తదనంతరం ఆస్తిస్తాను కానీ ముందు ఇట్లా దెబ్బలాటలు పెట్టి కరెక్ట్ కాదు అంటూ కూడా ఇక్కడ చిన్న నాగేశ్వరరావు కానీ వాళ్ళ పెద్ద అబ్బాయి చిన్ని ప్రవీణ్ కానీ చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, జంగారెడ్డిగూడెం.